అండి తలగా పగిలిపోద్ది. ఏం చేయాలో తెలీదు. ఒక బీరకాయ ఉంది, సొరకాయ ముక్క ఉంది, ఎందుకంటే టమాటాలు ఉన్నాయి. ఏం చేద్దాం అనేసి సరే టిఫినే కదండి నైట్కి. ఈ బీరకాయ సొరకాయ ముక్కలు కట్ చేసేసి దీంట్లో కొంచెం నూనె వేసండి, టమాటాలు కట్ చేసి మగ్గబెట్టి పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు ఏదో ఒకటి వేయించేసి ఒక పచ్చడిగా చేసాం అనుకోండి, అన్నంలోకి టిఫిన్కి అన్నిటికీ బాగుంటాయండి. సొరకాయ బీరకాయ చేసి ఒక పచ్చడి చేద్దాం. ఇక పచ్చిమిరకాయలు సపరేట్గా వేయించితే బాగుంటుందండి. ఈ అన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి. ఇవన్నీ చేసి ఒక టిఫిన్కి పచ్చడి చేసేద్దామని బీరకాయ సొరకాయ పచ్చడి అండి. ఫస్ట్ నూనెలో బీరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు టమాటాలు వేసి మగ్గబెట్టేస్తాను. యాక్చువల్లీ పచ్చిమిరకాయలు వేయించాలండి, కానీ లేవు. మా వారు బయటకు వెళ్ళారు. అయితే తెచ్చేలోపు నేను ఈ మగ్గబెట్టేసి ఉంచుతా. మిరపకాయలు రాగానే కడిగి ఘాట్లు పెట్టి వేయించి ఉప్పు ఎల్లిపాయ జీలకర్ర చింతపండు వేసి ముందు రౌండ్ కొట్టేస్తానండి పచ్చిమిరపకాయలు. తర్వాత ఈ ఉడికిన సొరకాయ ముక్క బీరకాయ ముక్క టమాటాలు వేసి సరిగ్గా కరెక్ట్గా ఉప్పు సలిన చూసండి పసుపు వేసి మన తాలింపులో కొంచెం పసుపు వేసుకున్నామంటే పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుందండి. మరీ మెత్తగా పట్టకూడదు, బరకగా పట్టుకున్నాను అనుకోండి అన్నంలోకి టిఫిన్కి, రేపు టిఫిన్కి కూడా పనికొస్తుందండి. ఇలాంటప్పుడేనండి బ్రెయిన్ ఉపయోగించాలి.